మీరు చూస్తున్నది ఆంధ్ర మైండ్స్ న్యూస్ ఛానల్. నా పేరు కుమినేని ప్రసాద్. ప్రధానంగా ఈరోజు మరి అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో అనేక రకాలైనటువంటి ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఎంపిక విషయంలో అనేక మాసాలుగా కృషి చేస్తూ చివరి నిమిషం వరకు కూడా అభ్యర్థుల ఎంపిక విషయంలో చాలా కసరత్తు చేసింది. అయినప్పటికీ కూడా ఆలస్యంగా అభ్యర్థులు ప్రకటించడం పట్ల చాలామంది అభ్యర్థులు కాస్త నిరాశ గురైనప్పటికీ కూడా తిరిగి తమ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మరి ఉన్నటువంటి అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు వంటి ఇతర పార్టీలు కూడా తమ అభ్యర్థులు ఎంపిక విషయంలో ఆచితూచి అడిగేశారు. ప్రధానంగా సర్వేల ద్వారా, తమకున్నటువంటి నిపుణుల ద్వారా, అక్కడ ఉన్న స్థానికతల ద్వారా అనేక రకాలుగా ఆ యొక్క సర్వేను వాడు తీసుకొచ్చి ఆ రిపోర్ట్ ఆధారంగా అత్యుత్తమైనటువంటి లక్షణాలు, విద్యార్హతలు, సామాజిక అంశాలు, రాజకీయ కోణాలు, వారికి ఉన్నటువంటి బలబలాలు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి అభ్యర్థుల ఎంపిక విషయంలో ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఆలస్యమైనప్పటికీ కూడా గెలుపు గుర్రాల కోసం తీవ్రంగా ప్రయత్నించడం జరిగింది. అదేవిధంగా ఒక్కోసారి అభ్యర్థిని మార్చడంలో కానీ, లేకపోతే అభ్యర్థిని వేరే ప్రాంతానికి పంపించడంలో కానీ ప్రధాన పక్షాలు కూడా వెనకాడలేదు. కారణం గెలిపే ప్రధానంగా అక్కడ ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళని బరిలో దించాలి, సామాజిక వర్గాలు వివిధ కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లుగా జరుగుతూ ఉంది. అదేవిధంగా గుంటూరు పార్లమెంటు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గం. గుంటూరు పార్లమెంటుగా ఎంపికైనటువంటి అభ్యర్థులు పార్లమెంట్లో కూడా అత్యున్నతమైనటువంటి ఉన్నత స్థానంలో ఉండి రాణించడం జరిగింది. తర్వాత అనేక వాణిజ్య పంటలకు, రాజకీయానికి ఇది కిల్లా అయినటువంటి గుంటూరు జిల్లా, గుంటూరు పార్లమెంటు చాలా అత్యంత ప్రతిష్టాత్మకమైంది. ఈ నేపథ్యంలో మరి నీటుగా కలిగినటువంటి అభ్యర్థిని మరి పార్లమెంట్ అభ్యర్థినిగా ఎవరు ఎంపిక చేయాలి అని చెప్పేసి అధిష్టానం చాలా మల్లగుల్లాలు పడింది. అనేక నెలల పాటు చాలా ఆలోచనల్లో సర్వేలో అన్వేషణలో పడింది. ఇటువంటి క్రమంలో అనుకోకుండా అత్యంత స్నేహశాలి, సౌమ్యుడు, విద్యావేత్త, తర్వాత సేవా తత్పర కలిగినటువంటి వైద్య వృత్తిని అలవరుచుకున్నటువంటి గొప్ప వ్యక్తి అయినటువంటి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు లభించడం అధిష్టాన వర్గానికి ఒక వరంగా భావించారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా అధిష్టాన వర్గం మరి మాజీ ముఖ్యమంత్రి, మరి తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జాతీయ కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ బాబు, తర్వాత ఇతర రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మొదలైన పెద్దలందరూ కూడా కూర్చొని సరైనటువంటి పార్లమెంటు అభ్యర్థిగా మరి పెమ్మసాని అర్హుడుగా భావించి అతనికి ఈ యొక్క పార్లమెంటు సీటు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల శ్రేణుల్లో చాలా ఆనందం, ఉన్నతమైనటువంటి ఉత్సాహాన్ని నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో అందరూ కూడా కలిసి కట్టుగా ఈ గెలుపు విజయం కోసం తీవ్రంగా కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మిత్రపక్షాలైనటువంటి జనసేన కూడా మరి తెలుగుదేశం పార్టీకి పొత్తు ఉండటం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా అభ్యర్థిత్వాన్ని వారు ఎన్డీఏలో భాగస్వామ్యం కావడం, ఇవన్నీ కూడా కలిసి రావడము, అన్ని పార్టీలు కూడా గెలుపు ఏకదాటిగా ఒకే తాటిపై పనిచేసి ఎటువంటి వివాదాస్పదాలు లేకుండా సరైనటువంటి అభ్యర్థిని ఎంపిక పట్ల ఆయన పట్ల సుముఖతగా వ్యక్తం చేసి పెమ్మసాన్ని గెలిపించే దిశలో ఎట్టి పరిస్థితుల్లో ఈసారి గుంటూరు పార్లమెంటు నియోజకవర్గాన్ని పెమ్మసాని గెలిపించుకొని తమ యొక్క బలాన్ని నిరూపించుకోవాలని అధిష్టానం భావించింది. ఆ నేపథ్యంలో కార్యకర్తలు కూడా విస్తృతంగా కృషి చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ ఎన్నికలుకి ముందే వివిధ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని వాడవాడలా పర్యటించడం, వివిధ సామాజిక వర్గాలతో సమావేశం అవ్వడం, తర్వాత అనేక రకాల మాధ్యమాల్లో మమేకం అవ్వడం, ఇవన్నీ కూడా పెమ్మసానికి ఉన్నటువంటి అనుకూలత. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి అసెంబ్లీ అభ్యర్థులను కూడా ఆయన కలుపుకొని పోవడం, వారు కూడా ఈయన పట్ల సానుకూలత ఉండడం కూడా పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కలిసి వచ్చినటువంటి అదృష్టం. ఇటువంటి నేపథ్యంలో పెమ్మసాని గెలుపు నల్లేరు మీద నడక లాంటిదని, సునాయాసంగా గెలుస్తాడని చెప్పేసి అభిమాన వర్గాలు, తర్వాత పార్టీ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. అందుకోసం అహర్నిశలు కూడా కృషి చేస్తున్నారు. ప్రధానంగా ఇవి అంతర్గత విభేదాలు కూడా పక్కన పెట్టి అన్ని పార్టీలు, జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ముగ్గురు కూడా ఒకతాటిపై నిలిచి ఈ అభ్యర్థిత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో గెలుచుకొని చంద్రబాబు నాయుడికి ఒక కానుగ్గా ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఆయన ఒక గెలుపు ఛాలెంజ్ కోసం కృషి చేస్తూ ఉన్నారు. ప్రధానంగా పెమ్మసాని గారిని ఆంధ్ర మైండ్స్ ప్రతినిధి ఈ విషయంపై ఆయన కలవగా ఆయన ఒకటే చెబుతున్నాడు. ప్రధానంగా చంద్రబాబు నాయుడు నిరంతరమైనటువంటి తపస్వి, ఆయన అభివృద్ధి కోసం అలుపెరిగిన పోరాట వేదుడు. నిరంతరం కూడా ఆయన ఈ రాష్ట్రం బాగుండాలని, తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసమే ఆయన కంకణం కట్టుకున్నాడు. ఆయన ఇంత వయసులో కూడా ఆయన నిర్విరామ పరిశ్రమ చేయడం, గతంలో మరి ఉన్నటువంటి
హైదరాబాదు నగరాన్ని మరి ఉమ్మడి జిల్లాగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడం, అదేవిధంగా మరి ఎన్టీ రామారావు గారు సేవా తత్పరత, ఇవన్నీ కూడా తనకి మొదటి నుంచి కూడా చాలా అభిమానం. ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఈ రాజకీయాల్లోకి రావడం, తొలిసారిగా తొలి అడుగు అనే పదంతో మొదలుపెట్టి నినాదంతో పెమ్మసాని ఈ రంగంలోకి వచ్చారు. కారణం ఏమంటే ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుందో అక్కడ అన్ని రకాలైనటువంటి ఆనందాన్ని ప్రజల్లో చూస్తూ ఉంటారు. అభివృద్ధి వల్లే మనకి సంక్షేమాలు లభ్యమవుతాయి. ఎప్పుడైతే సంక్షేమం ఉందో అందరూ కూడా వారి జీవితాల్లో సుఖమయం కలుగుతుందని చెప్పేసి పెమ్మసాని చెబుతూ ఉన్నారు. ప్రధానంగా గత 5 సంవత్సరాల్లో కూడా అభివృద్ధి ఆటంకం వెనకబడి ఉందని, ఇటువంటి నేపథ్యంలో అభివృద్ధి చేయాల్సిన సమాయత్వం ఎంత అవసరం ఉందని, రాష్ట్ర రాజధాని విషయంలో కానీ, అదేవిధంగా ఇతర పథకాల విషయంలో కానీ, అనేక రకాల ప్రయోజన కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత, ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో సరైనటువంటి నాయకుడు చంద్రబాబు గారి నేతృత్వంలోనే ఇది జరగడానికి అవకాశం ఉందని ఆయన భావిస్తూ తాను రాజకీయాలకి మరి ఒక అవకాశం ఆయన కల్పించినటువంటి అవకాశాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని తన గెలుపుని ఆయన చంద్రబాబు నాయుడికి కానుకగా ఇవ్వనున్నట్లు పెమ్మసాని ఆంధ్ర మైండ్స్ ప్రతినిధితో చెప్పారు. అదేవిధంగా మాధ్యమాల్లో కూడా తను ప్రధానంగా కేవలం తన అభ్యర్థిత్వం గెలుపు కాకుండా రాష్ట్ర ప్రయోజనాలు, నియోజకవర్గ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మీరు ఓటు వేయవలసిందిగా ఆయన అభ్యర్థించడం నిజంగా ఒక విద్యావేత్తకు ఉన్నటువంటి తార్కాణం. ఇటువంటి పెమ్మసాని అభ్యర్థిత్వం మరి ప్రత్యర్థి అయినటువంటి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి రోసయ్యపై గెలుపు ఏ విధంగా ఉంటుందో మరి వేచి చూడాలి. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ తరపున కిలారి రోసయ్య పోటీ చేస్తున్నారు. వారి గతంలో పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉండి ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడిగా అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేయడం, అదేవిధంగా గుంటూరు పార్లమెంటు నియోజకవర్గానికి ఆయన ఎంపీగా పోటీ చేయడం, పెమ్మసానికి ప్రత్యర్థిగా కిలారి రోసయ్య గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరి మధ్య ఏ విధంగా మరి పోటీ ఏ విధంగా ఉంటుందో, మరి ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పు చేస్తారో, బలబలాలు ఎలా బెదిరిస్తారో, గెలుపు ఓటములు మరి ఏ విధంగా ఉంటాయో మనం వేచి చూద్దాం.